లో మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ లో సో ఎస్సిపి అనే అట్రిబ్యూట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక స్టేట్మెంట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ లో సో ఇఫ్ ఐ రైట్ అయిన 3 వేరియబుల్స్ కానీ తీసుకుంటే ఆ 3 వేరియబుల్స్ ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ ఆర్ లేదంటే ఒక స్టేట్మెంట్ ఒక వేరియబుల్ ని కానీ మనం ప్రింట్ చేస్తే మధ్యలో డిఫాల్ట్ గా దే షుడ్ హ్యావ్ అన్న ఆ స్టేట్మెంట్ కి ఆ వేరియబుల్ కి అండ్ నెక్స్ట్ ఆ వేరియబుల్ కి మధ్యలో స్పేస్ అనేది మనకు అలొకేట్ అవుతుంది. ఆ స్పేస్ ఎలా అలొకేట్ అవుతుందంటే ఈ ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అని చెప్పి డిఫాల్ట్ గా ఉండడం ద్వారా ఇట్ హాస్ బీన్ అలొకేట్ అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని మనం రెక్టిఫై అంటే మనకు కావాల్సిన విధంగా సో స్పేస్ కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న సంథింగ్ ఎల్స్ మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే దానికి రిలేటెడ్ గా వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఎస్సిపి ఈక్వల్ టు కానీ @ కానీ ఆరో సింబల్ కానీ యూ కెన్ గివ్ ఎనీథింగ్. సో అలా యూజ్ చేసి ఎస్సిపి అనేది వర్క్ అవుతుంది అనమాట. అంటే మన రిక్వైర్మెంట్ సో నాకు ఇలా రావాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. అంటే నాకు స్టేట్మెంట్ ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఒకదాని తర్వాత అంటే సారీ సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ వచ్చి నాకు ప్రింట్ అవ్వకుండా సో ఏంటిది నాకు స్పేస్ లేకుండా ప్రింట్ అవ్వాలి, లేకపోతే స్పేస్ కి ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ ఐ నీడ్ టు ప్రింట్ అయినా ఇన్ బిట్వీన్ దిస్ వన్ నాకు సో అండ్ సో ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఎస్సిపి ఈక్వల్ టు సో అండ్ సో మనం ఏదైతే రిక్వైర్మెంట్ కావాలనుకుంటున్నామో సో అది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ కాకుండా వి హ్యావ్ అన్ అనదర్ థింగ్ దట్ ఈస్ అన్ ఎండ్. సో ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దాట్ వన్. సో ఇప్పుడు నేను ఈ రాసిన కోడ్ ని సో ఇక్కడ నేను ప్రతి ప్రోగ్రామ్ కూడా సో ఐఎమ్ రైటింగ్ ఇన్ ద సేమ్ ఫైల్ లో మాత్రమే నేను రాస్తున్నాను. సో ఐఎమ్ రైటింగ్ ఇన్ ద సేమ్ ఫైల్. సో దట్ ఈస్ ఫైల్ ఇది ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా సో ఐఎమ్ రైటింగ్ ఇన్ ద సేమ్ ఫైల్స్ లో రాస్తున్నాను. సో ఈ సేమ్ ఫైల్స్ లో రాసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ ని సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఈ సేమ్ ఫైల్స్ లో రాసింది నేను రాయడం మాత్రం ఒకటే ఫైల్. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ టాపిక్ రిలేటెడ్ గా ఆ టాపిక్ కొత్త ఫైల్స్ క్రియేట్ చేసి చేయండి. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కోడ్స్ ఎగ్జిక్యూట్స్ ఇన్ దిస్ సేమ్ ఫైల్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తాను. బట్ మీ కేస్ లో మీరు కొత్త ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తేనే మీకు ఏ టాపిక్ రిలేటెడ్ గా ఏ కోడ్ ఉంది అని చెప్పి ఈజీగా అర్థం అవుతుంది. లేదంటే ఒకటే దాంట్లో రాసుకోవచ్చు, ఇట్ విల్ బి బర్డెన్ ఫర్ యూ. మరి ఏ కోడ్ ఎక్కడ ఉంది అని చెప్పి వీ నీడ్ టు సర్చ్ ఇట్. సింపుల్ గా మీరు అది ఓపెన్ చేయాలనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ అనేది ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్ గా ఒక్కొక్క కాన్సెప్ట్స్ కి రిలేటెడ్ గా యూ కెన్ యూజ్ దాట్ టాపిక్ అనేది యూస్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఇక్కడ నేను వి ప్రింటెడ్ అనే ఎస్సిపి రిలేటెడ్ గా ప్రింట్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎండ్ కి రిలేటెడ్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది లెట్ మీ ప్రింట్. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ అన్న వాల్యూస్ సేమ్ a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 20 c ఈక్వల్స్ టు 30 అని చెప్పి నేను ఇంకా 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి నేను ప్రింట్ చేయాలి. సో ఐ వాంట్ ప్రింట్ అన్న వాల్యూ. సో ప్రింట్ చేయాలి అని అనుకుంటే మనం ఏంటిది ప్రింట్ నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఇస్తున్నాను వాల్యూస్. సో ప్రింట్ a ప్రింట్ b ప్రింట్ c. అయితే ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను అండ్ 3 వేరియబుల్స్ అనేది సో సపరేట్ గా నేను ప్రింట్ అనేది చేశాను. సో ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ 3 వేరియబుల్స్ ఎట్ ఏ టైం నేను కూడా ప్రింట్ చేశాను. అంటే ఇప్పుడు ప్రింట్ a ప్రింట్ b ప్రింట్ c అని చెప్పి తీసుకోకుండా సింపుల్ గా ప్రింట్ a b c అని చెప్పి తీసుకుంటే సో వి గాట్ అన్ అవుట్పుట్ అనేది నాకు అక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను ప్రింట్ a ప్రింట్ b ప్రింట్ c అని చెప్పి ప్రతి వేరియబుల్ సపరేట్ గా నేను ప్రింట్ అనేది చేస్తున్నాను. మరి చేస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే అక్కడనేమో ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ లో 3 వేరియబుల్స్ అనేవి నేను ప్రింట్ చేశాను. ఇక్కడ ఏంటి అని అంటే 3 వేరియబుల్స్ అనేది 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ లో తీసుకొని వీఆర్ ప్రింటింగ్ చేస్తున్నాం. సో డిఫరెంట్ ప్రింట్ స్టేట్మెంట్స్ తీసుకొని నేను అన్నది ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో ప్రింట్ a ప్రింట్ b ప్రింట్ c. సో ఇక్కడ నేను ఏదైతే ప్రింట్ చేస్తున్నానో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ సో ద అవుట్పుట్ విల్ బి సో 10 20 30 అని చెప్పి నాకు అవుట్పుట్ వచ్చింది. సో లెట్ మీ క్లోజ్ ఇట్. సో ఇప్పుడు ప్రింట్ ఇప్పుడు దీన్నే నేను ఇలా ప్రింట్ చేశాను అనుకోండి నాకేంటిది ప్రింట్ a b c అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను 3 వేరియబుల్స్ 3 ఎట్ ఏ టైం ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తే నాకేమేస్తుంది అవుట్పుట్ ద అవుట్పుట్ విల్ ప్రింటెడ్ అని 10 20 30 అని చెప్పి నాకు సింపుల్ గా ప్రింట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ
దానికన్నా ముందు ఇచ్చిన ప్రింట్ 3 స్టేట్మెంట్స్ అండ్ తర్వాత ఇచ్చిన ప్రింట్ స్టేట్మెంట్. సో దెర్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంది. మూడు ఆ 3 స్టేట్మెంట్స్ ఏమో 10, 20, 30 వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇది కూడా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ప్రింట్ చేస్తుంది. కాదేమో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సపరేట్ గా ప్రింట్ చేసింది. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ జాయింట్ గా మనకు ప్రింట్ అనేది చేస్తుంది. అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు నేను ప్రింట్ చేసిందేమో ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అని ఇచ్చాను. కానీ నాకు అవుట్పుట్ మాత్రము ఇప్పుడు ప్రింట్ ఏ కామా బి కామా సి అని ఇచ్చినప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో 10, 20, 30 అని చెప్పి ఒకటే లైన్ లో అవుట్పుట్ ఎలా వచ్చిందో, సో నాకు ఇప్పుడు ఇక్కడ కూడా అవుట్పుట్ కూడా నాకు అలానే రావాలి. నేను 3 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి, కానీ నాకు అవుట్పుట్ మాత్రం ఒకటే లైన్ లో రావాలి. ఇప్పుడు నేను ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అని ఇస్తే నాకు అవుట్పుట్ లో 10, 20, 30 అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. కానీ ఇదే సేమ్ థింగ్ నాకు 10, 20, 30 అని చెప్పి 3 లైన్స్ లో రాకుండా 10, 20, 30 అని చెప్పి నాకు ఒకటే లైన్ లో అవుట్పుట్ రావాలి. ప్రోగ్రామ్ మాత్రం నేనేంటిది 3 లైన్స్ లోనే రాయాలి. సింపుల్ గా ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ కోసం సింపుల్ గా ఈ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. కానీ ఇంకో రిక్వైర్మెంట్ ఏంటిది 3 లైన్స్ లోనే రాయాలి, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే లైన్ లో రావాలి. ఒకటే 3 వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి. ఆ 3 వాల్యూస్ యొక్క అవుట్పుట్ ఒకటే లైన్ లో రావాలి అండ్ 3 లైన్స్లలో ప్రింట్ చేయాలి అని అనుకుంటేనేమో ఇలా ప్రింట్ చేస్తే నాకేంటిది 10, 20, 30 అని చెప్పి ఒక్కొక్క లైన్ లో ప్రింటెడ్. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ సింపుల్ గా ప్రింట్ ఏ కామా బి కామా సి అని ఇస్తే 10, 20, 30 అని చెప్పి ఒకటే లైన్ లో ప్రింట్ అవుతుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటిది 3 లైన్స్ లో మాత్రమే, అంటే 3 స్టేట్మెంట్ సపరేట్ గా ప్రింట్ చేయాలి, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే డిఫాల్ట్ గా ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ లో, సో ఇన్ ద ఎవ్రీ ప్రింట్ స్టేట్మెంట్ సో వీ హ్యావ్ అన్ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ప్రింట్ ఏ తర్వాత ఇక డిఫాల్ట్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి, ఇది ఒక స్లాష్ ఎన్ అనేది ఒక ఎస్కేప్ సీక్వెన్స్, అంటే ఒక న్యూ లైన్ కోసం యూజ్ చేస్తారు అనమాట. సో ఇది డిఫాల్ట్ గా పైథాన్ లో మీకు ఇన్బిల్ట్ గానే వస్తుంది. మీకు ఆల్రెడీ సి కానీ C++ కానీ జావా కానీ మీకు ఐడియా ఉంటే అక్కడ స్లాష్ ఎన్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ ఉంటుంది. అయితే న్యూ లైన్ లో మీకు ప్రింట్ అవ్వడానికి మనం ఈ స్లాష్ ఎన్ అనేది యూజ్ చేస్తాం అనమాట అక్కడ. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ వన్, దీన్ని ఇన్బిల్ట్ గానే పైథాన్ లో ఇచ్చారనమాట. సో ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ ఈక్వల్ టు అంటే ఎట్ ద ఎండింగ్ లో నెక్స్ట్ లైన్ కి వెళ్ళండి అని చెప్పి, సో దానికోసం వీఆర్ యూజ్డ్ దిస్ వన్. సో ప్రింట్ ఏ కామా ఎండ్ ఈక్వల్ టు స్లాష్. సో వీ హ్యావ్ గివెన్ దిస్ వన్. సో ప్రింట్ ఏ కామా బి కామా సి ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్, ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అండ్ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి, సో వి ప్రింటెడ్. సో వి ప్రింటెడ్ దిస్ ఎండ్ ఈక్వల్ టు స్లాష్. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ అవుట్పుట్, నేను ఇక్కడ లాస్ట్ ప్రింట్ ఏ కమా బి కమా సి ఏమి ఇవ్వట్లేదు, ఆ మూడుటికి ఏ తర్వాత ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్, ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్, ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ కి ఇచ్చాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ అవుట్పుట్, నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? సో ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే బికాస్ ఆ 3 స్టేట్మెంట్స్ లలో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి ఉంటది అనమాట. సో ఆ ఉండేది ఏంటిది ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అనేది. ఇప్పుడు నేను ఆ న్యూ లైన్ అనేది నాకు ఉండకూడదు. అంటే ఇప్పుడు 10 తర్వాత 20 అనేది నేను ప్రింట్ బి అని ఇచ్చినప్పుడు 20 అనే వాల్యూ అనేది నాకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది? ఏ అనే ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని ఉండదు కాబట్టి మనకు అక్కడ అది ప్రింట్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని తీసేసి స్పేస్ ఇస్తున్నాం. స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోవడం దట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. సో ఎండ్ ఈక్వల్ టు స్లాష్ కి బదులుగా నేను ఏమి ఇస్తున్నాను, అక్కడ స్పేస్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఏ తర్వాత బి వాల్యూ నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళకుండా స్పేస్ ఇచ్చి ప్రింట్ అవ్వండి అని చెప్పి నేను ఇస్తున్నాను అనమాట అక్కడ. సో ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి అవుట్పుట్ 10, 20, 30 అని చెప్పి 3 లైన్ లో వచ్చిన అవుట్పుట్ ఇప్పుడు 10 స్పేస్ 20 అని చెప్పి వచ్చింది. మరి 30 వచ్చేసరికి ఏంది, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది అది. సో 30 వచ్చేసరికి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లైన్కి ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడ బి వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత ప్రింట్ బి తర్వాత మళ్ళీ ఎండ్ ఈక్వల్ టు ఏముంది, స్లాష్ అని ఉంది. కాబట్టి ఇక్కడ కూడా నాకు వద్దు అని అనుకుంటే సో వీ కెన్ గివ్ స్పేస్. స్పేస్ ఇవ్వాలనుకుంటే స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇవ్వలేదు అనుకోండి పక్కనే మీకు అడ్జసెంట్ గానే ప్రింట్ అవుతుంది. 10 పక్కనే 20, 20 పక్కనే 30 అని చెప్పి మీకు అలా ప్రింట్ అవుతుంది. స్పేస్ ఇస్తే 10 స్పేస్ ఇచ్చి 20, 20 స్పేస్ ఇచ్చి 30 అని చెప్పి వీట్ గోయింగ్ టు ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు చూడండి
10, 20, 30 అని చెప్పి మనకు ఒకటే లైన్ లో ప్రింట్ అయింది. మరి 30 ప్రింట్ అయిన తర్వాత నీకు అది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి ఉంది కాబట్టి. మీరు ఇప్పుడు ఇక్కడ కూడా స్లాష్ అని తీసేసారు అనుకోండి, ఇక్కడ కూడా స్లాష్ అని తీసేసి స్పేస్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇఫ్ ఐ గివెన్ అండ్ సేవ్ చేసి రన్ చేస్తే మూడు కూడా ఆ మూడు స్టేట్మెంట్ కింది లైన్ స్టేట్మెంట్స్ కూడా ఒకటే లైన్ లో నీకు ప్రింట్ అయ్యాయి. అంటే ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని మీరు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడి వరకే మీ నీడ్ టు రైట్ ఇట్ దాట్ వన్. సో రాయాలి. లేదు అని అంటే యాక్చువల్ గా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పి ఏకి బికి మాత్రమే ఇవ్వాలి. సి కూడా ఇచ్చారనుకోండి, తర్వాత ప్రింట్ అయ్యే స్టేట్మెంట్స్ అనేవి మీకు నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సరే, మరి ఇక్కడ రాశాను కానీ ఇక్కడ ప్రింట్ ఏబిసి ఉన్నాయి కదా, ఇవి నాకు నెక్స్ట్ లైన్ లో రావాలి. నేను ఇక్కడ చేంజ్ చేయాలనుకోవట్లేదు, ఎండ్ ఈక్వల్ టు స్పేసే ఉంది, కానీ ఇక్కడ ఏబిసి ప్రింట్ ఏ కామా బి కామా సి ఉంది కదా, ఇవి నాకు నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఇక్కడనేమో ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి నేను చేంజ్ చేయలేను, ఎందుకంటే నేను ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఈ తర్వాత స్టేట్మెంట్, ఈ ఏబిసి తర్వాత మీరు ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా ఆ స్టేట్మెంట్స్ అనేవి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోవాలి. మీరు పొరపాటున లూప్ మీరు ఇక్కడ యూ హ్యావ్ గివెన్ దిస్ థింగ్, సో ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పి ఇచ్చారు. సో కాబట్టి మీరు దీనికి తర్వాత అంటే మీరు దీని తర్వాత ఏ కామా బి కామా సి ఈ మూడు ప్రింట్ అయిన తర్వాత మీరు ప్రింట్ ఏ ప్రింట్ బి ప్రింట్ సి ఇవి ప్రింట్ అయిన తర్వాత మీరు ఏ కామా బి కామా సిఓ లేకపోతే ఇంకేమన్నా ప్రింట్ చేయాలనుకున్నా సరే అది మీరు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేయాలి. యూ వాంట్ టు ప్రింట్ ఇన్ ద నెక్స్ట్ లైన్ లో మీరు ప్రింట్ చేయాలనుకుంటే సో దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్, సో హియర్ దానికోసము మీరు ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ తర్వాత సింపుల్ గా వీ నీడ్ టు గివెన్ అన్న మీరు ఇక్కడ ఏమి ప్రింట్ చేయకూడదు, ఏ కామా బి కామా సి అని చెప్పి ఏమి ప్రింట్ చేయడానికి ముందు అది మీరు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో దానికన్నా ముందు జస్ట్ బిఫోర్ దాట్ వన్, సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ప్రింట్ అని ఇవ్వాలి. ఆ ప్రింట్ లో ఎలాంటిది కూడా ప్రింట్ చేయదు, జస్ట్ ప్రింట్ అనే స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వాలి. సో యూ నీడ్ టు గివెన్ అన్న ఓన్లీ ద ప్రింట్ స్టేట్మెంట్. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్స్ హియర్, మరి ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందో. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? 10, 20, 30, మళ్ళీ నెక్స్ట్ లైన్ లో 10, 20, 30 అని చెప్పి. మరి ఎలా ప్రింట్ అయింది సార్ ఇది? మరి ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు సి తర్వాత ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాను కదా, మరి ఇప్పుడు ఏబిసి అనేది నాకు దాని పక్కనే ప్రింట్ అవ్వాలి కదా. ఎందుకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయిందంటే ఈ ఏబిసికి ప్రింట్ సికి మధ్యలో ప్రింట్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను, కానీ అందులో నేను ఏమీ ప్రింట్ చేయలేదు. కానీ డిఫాల్ట్ గా ఏంటిది నేను చెప్పాను, ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ లో ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అని ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి డిఫాల్ట్ గా ఉంటుంది ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ లో. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ విల్ బి దేర్, అది ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ లైన్ లో రావడానికి సో యూ కెన్ యూజ్ దిస్ థింగ్ ప్రింట్ ఈక్వల్ టు ప్రింట్ అని చెప్పి జస్ట్ నార్మల్ గా తీసుకో. లేదు అని అంటే యూ కెన్ టేక్ అన్న స్లాష్ అని చెప్పి మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ప్రింట్ ఈక్వల్ టు స్లాష్ సారీ ప్రింట్ ఆఫ్ అన్న స్లాష్ అని చెప్పి మీరు తీసుకోవచ్చు. అక్కడ ప్రింట్ లో డబుల్ కొటేషన్స్ లో స్లాష్ అని తీసుకున్నా సరే మీకు నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. స్లాష్ అని తీసుకున్నా, ఇప్పుడు నేను ఒకవేళ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ ఎన్ తీసుకోవడమే స్టేట్మెంట్ తీసుకోవడమే స్లాష్ ఎన్ అని తీసుకోండి. ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి తీసుకోవట్లేదు, జస్ట్ స్లాష్ ఎన్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి వాట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే సో ఏమైంది ఇక్కడ నాకు స్పేస్ వచ్చింది మధ్య. సో అంటే ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ లో స్లాష్ అని తీసుకున్నాను. అయితే సార్ మీరు ఏం చెప్పారు, ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ లో సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ మనం ఏమైతే స్టేట్మెంట్ ఇస్తామో అవే ప్రింట్ అవుతుంది అని చెప్పారు. మరి ఇక్కడ చూస్తే నేను స్లాష్ అని ఇస్తే స్లాష్ అని ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని అంటే ఇక్కడ కొన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో వీటిని స్లాష్ ఎన్ స్లాష్ టీ వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు. ఆ ఎస్కేప్ సీక్వెన్స్ ఎప్పుడు కూడా మనకు ప్రింట్ అవ్వవు, అది ఒక్కొక్క దాని యొక్క ఫార్మాట్ ని బట్టి అది అలా వర్క్ అవుతుంది అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటాయి. సో దాని యొక్క వాల్యూస్ ఏమవుతుందో దానికి రిలేటెడ్ గా అక్కడ మనకు ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అనమాట, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళు. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో స్లాష్ ఎన్ అని ఇచ్చాను కాబట్టి సో ఇది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ స్పేస్ వచ్చేసింది, ఆ నెక్స్ట్ లైన్ ప్రింట్ అయిపోయి మీరు ప్రింట్ లో కూడా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ లో 10, 20, 30 అని చెప్పి మీకు ప్రింట్. మధ్యలో స్లాష్ ఎన్ అనేది ఇట్ టేక్స్ ఎన్ దట్ గ్యాప్ అనేది తీసుకుంది అనమాట. సో గ్యాప్ తీసుకొని వి ప్రింటెడ్ దట్. ఓకేనా? అర్థమైందా ఈ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది? దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్? ఏమైనా డౌట్ ఉందా?
సో లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ ఇది అయితే అర్థమైంది కదా, ప్రింట్ స్పేస్ అండ్ అన్ SCP అండ్ అన్ స్పేస్. లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. Yeah. So the next topic is next topic is related to the data types. Next topic is action and ABC. తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ లో పెడతాను. కామెంట్ లో పెట్టి నేను ఎగ్జిక్యూట్ కాదు అంటే నేను ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు నేను దీన్ని నార్మల్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది, 10 20 30 10 20 30 అని చెప్పి నాకు ఇలా ప్రింట్. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ప్రింట్ A, B, C ఉంది కదా, ఈ ఏ అంటే ప్రింట్ ఏ అనేది ప్రింట్ చేయడానికి ముందు నేను ఇక్కడ డబల్ కొటేషన్స్ లో స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, స్లాష్ అని చెప్పి. ఇలా తీసుకోవచ్చు. We can take in this form. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, స్లాష్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి అవుట్పుట్, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే, సో ఇప్పుడు చూడండి ఏం వచ్చింది సార్. ఓకే, మరి ఇక్కడ 10 20 30 నెక్స్ట్ లైన్ లో వచ్చింది. ఓకే, మరి 10 కి 20 కి 10 కి ముందు మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది. అంటే 10 డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, మధ్య స్పేస్ వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి స్పేస్? అది డిఫాల్ట్ స్పేస్ ఎందుకు వచ్చింది చెప్పండి ఎనీవన్. ఆ 10 20 30 తర్వాత 10 20 30 అని చెప్పి కంటిన్యూషన్ ఉంటే నేను ప్రింట్ స్టేట్మెంట్ లో A, B, C కి ముందు స్లాష్ అని చెప్పి నేను స్టేట్మెంట్ తీసుకున్నాను డబల్ కొటేషన్స్ లో. స్లాష్ అని తీసుకుంటే ఏంటిది, నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది అని చెప్పాను. సో ఇప్పుడు ఆ 10 20 తర్వాత ఫస్ట్ స్లాష్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. కానీ నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత 10 20 30 డైరెక్ట్ గా ప్రింట్ అవ్వకుండా స్పేస్ తీసుకొని ప్రింట్ అయ్యింది. ఎందుకు ఆ స్పేస్ తీసుకుంది? వైట్ టెక్స్ట్ మరి పెడతాం కదా స్లాష్ ఎన్ పక్కన, అంటే స్లాష్ ఎన్ పక్కన స్లాష్ ఎన్ అనే స్టేట్మెంట్ లాగా తీసుకున్నాను కదా, డబుల్ కొటేషన్స్ లో తీసుకున్నాను కదా. సో డబుల్ మరి డబుల్ కొటేషన్స్ కి ఆ ఏబిసికి మధ్య ఏమంటారు, సారీ, వేరియబుల్ కి మధ్యలో స్పేస్ అనేది ఉండాలని చెప్పి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. స్టేట్మెంట్స్ లో ఏమైతే రాస్తామో దానికి అండ్ వేరియబుల్ కి మధ్యలో కామాతో సపరేట్ చేస్తామని చెప్పాను. నేను అదే కాదు చేసింది. అండ్ వేరియబుల్ కి మధ్యలో కూడా ప్రింట్ ABC అని చెప్పి 3 ఒకటేసారి రాయకుండా A, B, C అని చెప్పి రాస్తామని చెప్పి కూడా చెప్పాను. మళ్ళీ ఒకవేళ ABC రాస్తే ఏమవుతుంది అని అంటే ఎర్రర్ వస్తుంది, ABC ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఈ స్లాష్ ఎన్ A, B, C అని ఇస్తే నాకు ఇక్కడ 10 కి ముందు ఎందుకు స్పేస్ వచ్చింది? ఎనీవన్? స్పేస్ వచ్చింది. స్లాష్ పెట్టినందుకే కదా నెక్స్ట్ లైన్ కి వచ్చింది. అది 10 20 30 వాల్యూస్ నెక్స్ట్ లైన్ కి వచ్చింది కదా. నేను ఫస్ట్ స్లాష్ అని పెట్టాను కాబట్టి నేను ఎండ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి అంటే ప్రింట్ A, ప్రింట్ B, ప్రింట్ C అని చెప్పి తీసుకున్నాను. అయితే ఈ ప్రతి దానికి ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పి తీసుకున్నాను. సో ప్రింట్ A, ఎండ్ ఈక్వల్ టు స్పేస్, ప్రింట్ B, ఎండ్ ఈక్వల్ టు స్పేస్, ప్రింట్ C, ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చాను. అంటే నాకు ఇక్కడ డిఫాల్ట్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని ఉంటే నాకు నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళకుండా స్పేస్ తోటి ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ 10 20 30 అని చెప్పి నాకు పక్కనే ప్రింట్ అయ్యింది. అయితే ఇక్కడ లాస్ట్ 30 తర్వాత కూడా మళ్ళీ స్పేస్ ఇచ్చాను కాబట్టి అది నీకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వకుండా నువ్వు నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ A, B, C ఇస్తే అవి కూడా మీకు అదే లైన్ లో ప్రింట్ అవుతాయి, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళకుండా.
నువ్వు ఒకవేళ ప్రింట్ సి అని చెప్పి ఇచ్చినుంటే నీకు ఇక్కడ డిఫాల్ట్ గా ఏంటిది నెక్స్ట్ లైన్ అనేది వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి డిఫాల్ట్ గా ఉంటది కాబట్టి. సో ఇక్కడ నేను అలా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అనేది తీసుకోకుండా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ తీసుకున్నాను కాబట్టి, సో ఇక్కడ నేను టూ వేస్ లో చెప్పాను. ఒక డైరెక్ట్ గా ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది మధ్యలో తీసుకుంటే ఏంటి అని అంటే మీకు ఆటోమేటిక్ గా అది నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. లేదు మీరు ప్రింట్ ఈక్వల్ టు ప్రింట్ స్లాష్ ఎన్ అని చెప్పి ఇస్తే మీకు ఏంటిది మధ్యలో ఒక లైన్ ఆఫ్ గ్యాప్ వచ్చి మీకు ప్రింట్ అయింది. అదే స్టేట్మెంట్ సపరేట్ గా తీసుకోకుండా ఇదే ప్రింట్ స్టేట్మెంట్ లో స్లాష్ అని చెప్పి తీసుకుంటే ఎందుకు నాకు నెక్స్ట్ లైన్ స్లాష్ అని నెక్స్ట్ లైన్ లోకి వచ్చింది. సి తర్వాత 30 తర్వాత 10 20 30 అనేది ఒకటే లైన్ లో ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ స్లాష్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ కి వచ్చింది. నెక్స్ట్ లైన్ కి వచ్చిన తర్వాత ఏ కామా బి కామా సి అని ఉంది కదా, ఆ ఏ కామా బి కామా సి 10 20 30 అని చెప్పి డైరెక్ట్ గా ప్రింట్ అవ్వకుండా సమ్ స్పేస్ తీసుకొని 10 కామా 20 కామా 30 అని చెప్పి సారీ 10 స్పేస్ 20 స్పేస్ 30 అని చెప్పి ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది, ఆ ఫస్ట్ లో ఆ స్పేస్ ఎందుకు తీసుకుంది అని నేను అడుగుతున్నాను. ఇక్కడ ప్రింట్ తర్వాత ఇక్కడ స్పేస్ ఇచ్చాము, సో ఇది నెక్స్ట్ తీసుకున్నందుకు స్పేస్ వచ్చింది అంటున్నాము. అవును, ఇది స్పేస్ ఇచ్చావు అంటే ఈ 10 20 30 10 తర్వాత స్పేస్ ఇచ్చావు కాబట్టి బి అనేది 20 అనేది పక్కన స్పేస్ వచ్చి ప్రింట్ అయింది. తర్వాత బి తర్వాత ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చావు కాబట్టి సో సి అనేది నీకు ఇక్కడ ప్రింట్ అయింది. అండ్ సి తర్వాత పక్కన ఏముంటది స్పేస్ ఇచ్చావు, కానీ స్పేస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏమైనా ప్రింట్ చేస్తున్నావు ఆ లైన్ లా ఏం ప్రింట్ చేయట్లేదు. కానీ నువ్వు ఏమి ఇచ్చావు ఇక్కడ స్లాష్ ఎన్ అని చెప్పి ఇచ్చావు. స్పేస్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏమి ఇచ్చావు స్లాష్ ఎన్. స్లాష్ ఎన్ అంటే ఏమని చెప్పాను నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్లాష్ ఎన్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయింది. ఇక్కడ దీనికి ఇక్కడ నువ్వు సి పక్కన స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎంత స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాంతో మ్యాటర్ ఏం లేదు ఇక. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఏమైనా వాల్యూ ఉంటే స్పేస్ తీసుకొని అక్కడ నీకు అది ప్రింట్ అవుతుండే, కానీ ఆ లైన్ లో నీకు ఎలాంటి స్పేస్ అనేది లేదు. అంటే స్పేస్ ఉన్నా కానీ నెక్స్ట్ ఏమైనా వాల్యూస్ ప్రింట్ చేయడానికి స్కోప్ అనేది లేదు అక్కడ నీకు. సో స్కోప్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రింట్ సి అని ఇస్తే ఇట్ నాట్ ప్రింటెడ్ దాట్ వన్, సో ప్రింట్ అనేది జరగలేదు. సో ఇప్పుడు నేను ఏంటిది ఐ హావ్ టేకెన్ అన్న నెక్స్ట్ లైన్ లో స్లాష్ అని అంటే నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ స్లాష్ అని తీసుకుంటే ఈ సి తర్వాత స్పేస్ ఉన్నా కానీ నీకు ఏ కమ్మ బి అదే లైన్ లో ప్రింట్ అవ్వకుండా ఫస్ట్ స్లాష్ అని ఉంది కాబట్టి నీకు నెక్స్ట్ లైన్ కి వచ్చేసింది. అట్లా నెక్స్ట్ లైన్ కి వచ్చింది. కానీ నెక్స్ట్ లైన్ కి వచ్చినప్పుడు నీకు 10 20 30 అని చెప్పి ప్రింట్ అవ్వకుండా ఫస్ట్ లో ఎందుకు స్పేస్ తీసుకుంటుంది అని నేను అడిగాను. ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పాను అండ్ ఇన్ దిస్ క్లాస్ లో కూడా చెప్పాను. అది నేను అడుగుతున్నాను, మీరు ఏం వింటున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏంటిది ఆన్సర్ ఏంటిది, ఎందుకు అలా వచ్చింది, స్పేస్ ఎందుకు వచ్చింది? ఎనీవన్ ఫ్రమ్ ది ఆన్లైన్? టెల్ మీ ద ఆన్సర్. వింటలేదా క్లాసెస్ వింటలేరా మీరు? వింటే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు, అది సింపుల్ ఆన్సర్. నిన్న క్లాస్ విన్నా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. అది
ఎందుకు ఆ 1020కి 30కి ముందు స్పేస్ అనేది ఎందుకు వచ్చింది? స్లాష్ ఇన్ అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేసింది, ఓకే ఫైన్. మరి ఆ 1020 30కి ముందు స్పేస్ ఎందుకు వచ్చింది? దట్ ఈస్ మై క్వశ్చన్. టెల్ మీ. తెలీదా? ఆన్లైన్ ఎవరికి కూడా తెలియదు దాని ఆన్సర్. సింపుల్ అబ్బా. నిన్న క్లాస్ లో ఏం చెప్పాను నేను? ప్రింటింగ్ రిలేటెడ్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ కి ముందు ఏం టాపిక్ చెప్పాను? సపరేట్ గురించి చెప్పాను కదా నేను, లాస్ట్ క్లాస్ లోనే చెప్పాను. ఏమని చెప్పాను? సో స్టేట్మెంట్ కి వేరియబుల్ కి మధ్యలో స్పేస్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది అని చెప్పాను. సో ఇక్కడ స్లాష్ ఇన్ అనేది ఈ డబుల్ కొటేషన్ రాసింది అంతా స్టేట్మెంట్. మరి స్టేట్మెంట్ కి వేరియబుల్ ప్రింట్ చేయాలంటే స్పేస్ అనేది ఉండాలి కదా, స్పేస్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ అదే ఉంది, మరి ఇక్కడ అదే ఉంది కాబట్టి ఇంకా అక్కడ స్పేస్ అనేది ప్రింట్ అయ్యింది. అదే మరి ఫస్ట్ లో ఎందుకు స్పేస్ వచ్చింది అని అంటే అక్కడ నీకు అక్కడ ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అనేది ఉంది కాబట్టి. స్పేస్ తీసేస్తే నీకు స్పేస్ లేకుండా మూడు వాల్యూస్ కంబైండ్ అయ్యి నీకు ఒకటే తాను లేక 10 20 30 అని చెప్పి కలిపి ప్రింట్ అవుతుంటే అది కూడా నీకు ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, నీకు స్టార్టింగ్ లో కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా మళ్ళీ 10 20 30కి కూడా గ్యాప్ లేకుండా నీకు ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. అక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అది స్టేట్మెంట్ స్లాష్ అని అనేది డబుల్ కొటేషన్ రాసింది, వేరియబుల్ కి మధ్యలో ఏంటిది సపరేటెడ్ విత్ ఎస్సిబి ఈక్వల్ టు స్పేస్ అని ఉంటుంది కాబట్టి అక్కడ నీకు ఫస్ట్ లో స్పేస్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? దట్స్ ఆన్సర్. సో దిస్ ఇస్ అబౌట్ దాట్ వన్. అర్థమైందా ఎప్పుడన్నా? సో నెక్స్ట్ వచ్చేసరికి డాటా టైప్స్. సో ఇక్కడ పైథాన్ లో ఉన్న డాటా టైప్స్ గురించి లెట్ మీ డిస్కస్. సో ఇది పెద్ద బిగ్ టాపిక్. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దిస్ డాటా టైప్స్. సో ఈ డాటా టైప్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ ద పైథాన్ అసలుకి బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అన్ డాటా టైప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ మీన్ బై అన్న డాటా మీన్స్. సో డాటా అంటే ఏంటిది అని దాని గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ డాటా అంటే నథింగ్ బట్ అన్న ఇన్ఫర్మేషన్. So raw information or in a collection of information or in a group of information, it may be anything. అది ఏ దాంట్లోనైనా సరే డాటా అంటే ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ లో డాటా టైప్ అంటే ఏంటిది? వాట్ ఇస్ మీన్ బై డాటా టైప్? సో డాటా టైప్ అని అంటే ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. The type of the information ni we are going to call it as a data type. The type of the information ni we are going to call it as a data type. So it may be any format. So the data in the format of any format lo unte, so dani we are going to call it as a data type. The type of the information ni we are going to call it as a data type అని అంటారు. అయితే ఈ డాటా టైప్ లో సో ఇక ఈ ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ద డాటా టైప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇన్ ద పైథాన్ లో, సో వీ హ్యావ్ అన్న 5 టైప్స్ ఆఫ్ అనే డాటా టైప్స్ అనేవి ఉన్నాయి. సో వీ హ్యావ్ అన్న 5 టైప్స్ ఆఫ్ అనే డాటా టైప్స్, 5 టైప్స్ ఆఫ్ అనే డాటా టైప్స్. సో ఇన్ దట్ ఫస్ట్ వన్ ఇస్ అన్న న్యూమరిక్ డాటా టైప్, second one is in a sequence data type, third one is in a boolean data type, and then a fourth one is in a set, fifth one is in a dictionary.
These are the 5 types of data types we have: numeric data type, sequence data type, boolean data type, set, dictionary. So అయితే ఇక్కడ ఫస్ట్ లెట్ మీ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ థింగ్. సో అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఈ న్యూమరిక్ దాంట్లో మళ్ళీ న్యూమరిక్ లో మళ్ళీ 3 ఉంటాయి. సో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ లో we have an string, list, tuple. These 3 things will be. And boolean ఉంటుంది, set, dictionary. అయితే ఇక్కడ మనము ఈ డేటా టైప్స్ లలో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ న్యూమరిక్ డేటా టైప్స్ గురించి హోల్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ సీక్వెన్స్ డేటా టైప్ లో జస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి అని దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బూలియన్ డేటా టైప్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. అండ్ ఫర్దర్ క్లాసెస్ లలో మీకు ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ లో ఏంటంటే లిస్ట్ గురించి, టుపుల్ గురించి, సెట్ గురించి, డిక్షనరీ గురించి మనం ఇన్ డీటెయిల్ గా మనం అక్కడ డిస్కస్ అనేది చేస్తాం. We are going to discuss in detail about that. సో అక్కడ మనం ఇన్ డీటెయిల్ గా సో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఫర్దర్ క్లాసెస్ ఇప్పుడు మాత్రం ఓన్లీ న్యూమరిక్ డేటా టైప్ లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ గురించి, అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్ లో స్ట్రింగ్ గురించి, అండ్ బూలియన్ డేటా టైప్ గురించి, ఇవి వీటి గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఈ 5 డేటా టైప్స్ గురించి మాత్రమే. సో లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ వీటి గురించి. సో న్యూమరిక్ డేటా ఫ్లో గురించి, ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ గురించి, సీక్వెన్స్ డేటా టైప్ లో స్ట్రింగ్, లిస్ట్, టుపుల్ గురించి మాత్రమే డిస్కస్. సో బూలియన్, సెట్, డిక్షనరీ గురించి we are going to discuss in the later classes లో data structures అనే కాన్సెప్ట్ గురించి. సో we are going to discuss in that next class లో, అంటే నెక్స్ట్ టాపిక్స్ వస్తాయి అక్కడ మనం డిస్కస్ చేస్తాం అన్నమాట ఇన్ డీటెయిల్. ఓకేనా? సో ఇక్కడ ఈ న్యూమరిక్ లో ఈ డేటా టైప్ అంటే ఏంటిది, అండ్ సారీ అందులో డేటా అంటే ఏంటిది, డేటా టైప్ అంటే ఏంటిది అన్న దాని నుంచి చెప్పాను. సో డేటా అంటే ఇన్ఫర్మేషన్, డేటా టైప్ అంటే ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అందులో పైథాన్ లో we have 5 types of data types ఉన్నాయి. సో న్యూమరిక్, సీక్వెన్స్, బూలియన్, సెట్, డిక్షనరీ. అయితే న్యూమరిక్ లో మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటేమో ఇంటీజర్, ఒకటి ఫ్లోట్, ఒకటి కాంప్లెక్స్. అండ్ సీక్వెన్స్ లలో మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేశారు: స్ట్రింగ్, లిస్ట్, టుపుల్. అండ్ నెక్స్ట్ సెట్, డిక్షనరీ ఆల్సో కమ్స్ అండర్ ద సీక్వెన్స్ కిందకే వస్తుంది. డిక్షనరీ అనేది సీక్వెన్స్ గురించి వస్తుంది, కానీ మనం ఇక్కడ సపరేట్ గా డిస్కస్ చేస్తాం. సో సీక్వెన్స్ డిక్షనరీ కూడా కమ్స్ అండర్ ద సీక్వెన్స్ కిందకే వస్తుంది, బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద సపరేట్ గా డిస్కస్ చేస్తాం. సో స్ట్రింగ్, లిస్ట్, టుపుల్ అనేది ప్రాపర్ గా వీటిని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇన్ సీక్వెన్స్ డేటా టైప్ అని అంటారు. సో డిక్షనరీ కూడా సీక్వెన్స్ డేటా టైప్ కిందకే వస్తుంది, బట్ వీ డిస్కస్ ఇన్ ద తర్వాత డిస్కస్ చేస్తాం. అయితే ఈ వీటి టాపిక్ గురించి మనము డేటా స్ట్రక్చర్స్ అనే ఇంకో టాపిక్ ఉంటుంది. అక్కడ మనం ఇన్ డీటెయిల్ గా లిస్ట్ అంటే ఏంటిది, టుపుల్ అంటే ఏంటిది, సెట్ అంటే ఏంటిది, డిక్షనరీ అంటే ఏంటిది, దాన్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్స్ ఎలా చేస్తారని చెప్పి ఆ ఫర్దర్ క్లాసెస్ లో మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంటూ A to Z మనం అక్కడ దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడైతే ప్రస్తుతం న్యూమరిక్ డేటా టైప్ గురించి అండ్ నెక్స్ట్ బూలియన్, సీక్వెన్స్ లలో స్ట్రింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీటి గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో న్యూమరిక్ లో ఇంట్ అంటే ఏంటిది, ఫ్లోట్ అంటే ఏంటిది, కాంప్లెక్స్ అంటే ఏంటిది, స్ట్రింగ్ అంటే ఏంటిది, బూలియన్ అంటే ఏంటిది అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఇక్కడ ఏంటిది వి డిస్కస్ అబౌట్ జస్ట్ ఆ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, సపరేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి నేను చెప్పాను. సో వీటి గురించి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో వి డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ డేటా టైప్స్ రిలేటెడ్ గా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.